హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు ఉదయం లేవగానే ఒక మంచి వార్త వినడం జరిగింది. ఏంటన్నా ఉదయం లేవగానే అంత మంచి వార్త ఏంటి అంటే, ఒక మహోన్నత వ్యక్తి, దేశ ప్రతిష్ట కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, నల్లధనాన్ని కోట్లాను కోట్లు తీసుకొచ్చి ప్రజలకు పంచుతానన్న వ్యక్తి, అసలు స్పేస్ టెక్నాలజీతో రోడ్లేస్తే వెంటనే కూలిపోతుంటే అబ్బా అని ఆనందపడిన వ్యక్తి, దేశ భవిష్యత్తుని మతాలతో కులాలతో కూలతోసినటువంటి ఒక పార్టీ బీజేపీ. ఈ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి, మనల్ని పాలించినటువంటి ప్రధానమంత్రి చెప్పింది ఏది చేయకుండా కేవలం కుట్రలతో రాజ్యాన్ని వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన పైన ఒక మంచి వార్త రావటం జరిగింది. సెప్టెంబర్ వరకే మన దేశానికి ప్రధానమంత్రిగా మోడీ అంట. అబ్బా ఎంత బాగుందబ్బా ఈ న్యూస్ వింటూనే. సెప్టెంబర్ వరకే ప్రధానమంత్రి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్ కి నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళటం జరిగింది. దానికి కారణం ఏంటని ఆలోచిస్తూ ఉంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరిని కూడా రాజకీయాల్లో ఉండనివ్వరు. అయితే అన్న, బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఏంటి సంబంధం? ఆర్ఎస్ఎస్ వాళ్ళ రూల్స్ ఆర్ఎస్ఎస్ లోనే ఉంచుకోవచ్చు కదా, బీజేపీ వాళ్ళకి ఎందుకు అంటిస్తున్నారంటే, రే బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ రా, ఆర్ఎస్ఎస్ బీజేపీని స్థాపించింది ఆర్ఎస్ఎస్ఏ. హిందువుల భావజాలాలతో, హిందూ మతత్వవాదంతో హిందువుల పైన అధికారాన్ని, దేశ భవిష్యత్తుని నిర్మించింది ఆర్ఎస్ఎస్. సో దానికి అనుబంధ సమస్యలే బీజేపీ అన్న, శివసేన అన్న, ఇవన్నీ ఓకే పక్కన పెట్టేద్దాం. సో వాళ్ళు చెప్పారంట, అయ్యా మోడీ నీ సేవలు ఇంకా మాకు చాలు, నీకు కూడా కురువృద్ధుడు అయిపోయి 75 సంవత్సరాలు వచ్చినాయి, ఇంక చాలు దిగిపో అన్నారంట. పాపం మోడీ గారు అప్పుడు ఒకసారి ఇలా గాల్లోకి ఆలోచిస్తే, ఆ ఫోటో షూట్లు, ఆ వీడియో కవరేజ్లు, ఆ ప్రెస్ మీట్లు, ఇవన్నీ మిస్ అవుతున్నానా? బ్రాండెడ్ షర్ట్లు, బ్రాండెడ్ పెన్లు, బాబా ఇప్పటి నుంచి నేను డ్రెస్సుల మీద మోడీ అని రాయించుకుంటే ఎవరికైనా కనిపిస్తుందా? ఆ ట్రిమ్ చేసుకున్న గెడ్డానికి రంగేయాలా అని ఇలా చాలా చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారంట మోడీ గారు. సో అదంతా పక్కన పెడితే, ఈ సెప్టెంబర్లో మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దాన్ని అమిత్ షా గారి చేతుల్లో పెడుతూ ఉన్నారంట. అది అమిత్ షా గారి చేతుల్లో పెడతారో లేదంటే ఇంకొకరి చేతుల్లో పెడతారో మాకు అనవసరం, కానీ బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ ఎవరిని చూపిస్తే వాళ్ళ చేతుల్లో తీసుకెళ్లి పెట్టేస్తుంది అంతే. బీజేపీకి సొంత భావజాలాలు లేవు, ఆర్ఎస్ఎస్ భావజాలాలే బీజేపీ పార్టీ భావజాలాలు. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిగిపోమంటే ప్రధానమంత్రి కూడా దిగిపోవాలా. వీడు కావాలి ప్రధానమంత్రి అంటే వాడక్కడ ప్రధానమంత్రి కావాలి. ఇది ఆర్ఎస్ఎస్ ఒక స్టైల్. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి న్యూస్ 100% నిజమా అంటే ఎస్. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చాలా బాధపడుతూ, ఇది ఔరంగజేబు లాంటి కాలంలో జరిగేటువంటి క్రియ, ఈ డిబేట్ లో నేను ఉండను అని చెప్తున్నాడు. బాబు ఫడ్నవీస్, దేశాన్ని 15 సంవత్సరాలు పాలించి 100 సంవత్సరాలు ఎరకతోశారు మీరు. ఆ విషయం తెలియట్లా ప్రజలకి. ఎన్ని కోట్ల, లక్షల కోట్ల అప్పు చేశారో లెక్కలతో సహాయక పైన తీస్తాం బయటికి. ఓవరాల్ గా ఇంత గుడ్ న్యూస్ ఇంత ఉదయాన్నే విన్నప్పుడు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ సెప్టెంబర్ తర్వాత ఆయన మనకి ప్రధానమంత్రి కాదు, మాజీ అన్నమాట. ఇంకెప్పటికీ ఆయనకి ఎవడు కూడా జీజీ అని సలాం కొట్టవలసిన అవసరం ఉండదేమో. సో ఓవరాల్ గా భారతదేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, అది బీజేపీ పార్టీని శాసిస్తుందని మరోసారి నిన్న వచ్చినటువంటి ఈ న్యూస్ తోటి తేట తెల్లమైంది. ముసుగు వేసుకుని ఎందుకు రా బతకటం, బయటకు వచ్చి బతకొచ్చుగా అని బీజేపీని అనాల్సి వస్తుంది. కానీ అనకూడదు కదా, చాలా మంది ఫీల్ అవుతారు పాపం. మన హైదరాబాదు, మన గుంటూరులో బీజేపీకి సంబంధించిన వారు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారు ఎక్కడో ఉంటారు పాపం. వాళ్ళని ఎందుకు బాధ పెడతాం? అంధభక్తులు ఉంటారు కదా, వారి కోసమే నేను ఏమంటలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.